కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు అన్నదాతలను ఘోరంగా అవమానిస్తున్నారు. సచివాలయం సాక్షిగా ఓ రైతు తన ఆవేదన వ్యక్తం చేశాడు. జనగామ జిల్లాకు చెందిన మల్లారెడ్డి అనే రైతు భూమి సమస్యకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసేందుకు వచ్చాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పేషీలో కూర్చోబెట్టి వెళ్లిపోమన్నారు. దీంతో ఆగ్రహించిన మల్లారెడ్డి అక్కడి పోలీసులపై మండిపడ్డాడు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కడిగిపారేశాడు. సార్ మాకు మీరు వాళ్ళకి సెక్యూరిటీ సార్ మాకేం సార్ మేము పేదలు మేము వచ్చి కాళ్ళు ఏదో పట్టుకొని ఏదో ఇచ్చుకోకపోతాం మీరు మమ్మల్ని ఎందుకు వస్తారు మా నలుగురిని మీరు ఎలా ఎందుకు విడిచిపెట్టారు మీరు అవన్నీ మంది ఎట్లా పోయినారు మమ్మల్ని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు అవును సార్ మీరు ఇబ్బంది మాకే లైన్ ఆపేసారు మీరు ఖచ్చితంగా చెప్తున్నాం కదా ఇంతనే ఉంటుందా సార్ మేము పొద్దున్నకి తిండి కాదు లేక మేము 12 రోజులు ఏదో వచ్చినాం సార్ తీసుకొచ్చారు మమ్మల్ని మీరు ఇక్కడ ఎందుకు గెలవని మమ్మల్ని లక్ష్యవాద వద్దు సార్ మీకు ఆఫీసులు తీసుకొచ్చారు సార్ ఇక్కడికి మీరు కలబడి ఇక్కడ నిలబడమంటే నిలబడే మేము మీరు మా నలుగురిని ఎందుకు ఆపిండ్రు మీరు పద్ధతి కాదు సార్ మీరు సార్ పొంగురెడ్డి గారిని కలవడానికి వచ్చిన సార్ మాది జనగాం సార్ సమస్య మాది ల్యాండ్ విషయం ఉండే సార్ అది ముఖ్యమంత్రి గారికి అప్పీల్ పెట్టినా ఇంకేం పరిష్కారం కాలే కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉన్నది అప్పుడు ఎలక్షన్ అడిగితే ఎలక్షన్ ఉన్నాయి బాబు ఇప్పుడు మేము వద్దు మీరు ఎలక్షన్ అయిపోయాక మా దగ్గరకు వచ్చి కనుమన్నారు కలుద్దామని వస్తే వాళ్ళు ఆఫీస్లో కూర్చునే పెట్టింది సార్ పొద్దు నుంచి ఇప్పుడు మీటింగ్ అయిన కొద్ది సార్ వస్తారన్నారు మళ్ళీ తర్వాత సార్ రాడు అక్కడ మీటింగ్ అయితే మాట్లాడుతున్నారు విలేకరులతో అక్కడికి పోమన్నారు సార్ ఇది తీసుకొచ్చింది ఇక్కడ పోలీసులు వీళ్ళు మమ్మల్ని కలపనిస్తారు ఇంతనే ఉంటుంది సార్ మేము పేదల్లో మంది ఇట్లా అన్యాయం చేస్తాం మాకు సార్ మాకు మీరు వాళ్ళకి సెక్యూరిటీ సార్ మాకేం సార్ మేము పేదలు మేము వచ్చి కాళ్ళు ఏదో పట్టుకొని ఏదో ఇచ్చుకో